ఏంటి భయ్యా అట్లా తల పట్టుకొని కూర్చున్నావు? మొహం అట్లా పెట్టావు ఏంటి? బుర్రలో ఆలోచనలు ఎక్కువైపోయి పిచ్చెక్కుతుందా? మనం బుర్ర ఉంది చూడు, అది పెద్ద తిక్కలుంది భయ్యా. లేనిపోని ఆలోచనతోని మనల్ని మనమే టెన్షన్ పెట్టుకుంటాం. జోసెఫ్ గుయెన్ అనే రచయిత డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ ఒక గట్టి పుస్తకం రాశాడు భయ్యా. ముక్కుచూటుగా చెప్పాలంటే నీ బుర్రలోనికి వచ్చే ప్రతి చెత్త ఆలోచనల్ని నమ్మేసి టెన్షన్ పెట్టుకోకరా బాబు అనే ఈ బుక్ అర్థం. అసలు మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్తా, వింటూ చూడు. ఈ పుస్తకంలో రైటర్ ఒక కిరక పాయింట్ చెప్పాడు భయ్యా. ఆలోచించడం వేరు, అతిగా ఆలోచించడం వేరు. ఆలోచించడం, రేపు ఉదయాన్నే లేచి కాలేజీకో డ్యూటీకో వెళ్ళాలి అనుకోవడం నార్మల్. అతిగా ఆలోచించడం, నేను వెళ్ళేటప్పటికి బస్సు మిస్ అయితే ఏంటి, బాస్ నన్ను తిడితే ఏంటి, అసలు నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది ఏంటో అని లేనిపోని ఆలోచనలు నీ బుర్రలోనికి తెచ్చుకోవడం, దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఇది మనల్ని నిలువుగా ముంచేస్తుంది. నిజం చెప్పాలంటే భయ్యా, బయట జరిగే గొడవల కంటే మన బుర్రలో మనం క్రియేట్ చేసుకునే సినిమాలే ఎక్కువ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు జగదాంబ సెంటర్లోనో బీచ్ రోడ్లోనో వెళ్తూ ఉంటే నీ పాత స్నేహితుడు ఒకడు ఎదురయ్యాడు, కానీ వాడు నిన్ను చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. నిజం ఏమిటంటే వాడు ఏదో ఆలోచనలో ఉండే నిన్ను చూడకుండా వెళ్ళిపోయాడు, అంతే. నీ బుర్ర ఏం చెప్పింది? చూసావా, వీడికి పొగరు ఎక్కువైపోయింది, నన్ను కావాలనే లైట్ తీసుకున్నాడు అని స్టోరీ వెళ్ళేస్తుంది. ఇక ఆ రోజంతా నీకు తిండి నచ్చదు, నిద్ర పట్టదు. అంటే నేను ఏడిపించింది వాడు కాదు భయ్యా, నీ బుర్రలో వచ్చే ఆ పాడు ఆలోచనే. మరి దీన్ని ఎట్లా ఆపాలి? మరి తలనొప్పికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నావా? పుస్తకంలో 3 సింపుల్ ముచ్చట్లు చెప్పారు. ఆలోచనలకి బ్రేక్ వేయి. బుర్రలోనికి నెగిటివ్ ఆలోచనలు రాగానే, ఏ ఆగు బాబు, నువ్వు చెప్పిందంతా అబద్ధం, నేను నమ్మను అని దాన్ని అక్కడే కట్ చేయి. నిన్న ఏం జరిగిందో వదిలే, రేపు ఏం జరగబోతుందో మనకెందుకు భయ్యా. ఇప్పుడు నీ చేతిలో ఏముంది దాన్ని చూసే ఎంజాయ్ చేయి. నీ చెత్త ఆలోచనలను ట్రాఫిక్ తగ్గిస్తే. చివరగా ఒక మాట భయ్యా, ఆర్కే బీచ్లో అలలు ఎగసబడితే ఎలా ఉంటది? గందరగోళంగా ఉంటది. అదే నీళ్లు ప్రశాంతంగా ఉంటే అంతా క్లీన్ గా కనిపిస్తుంది. నీ బుర్ర కూడా అంతే. ఆలోచన అనే అలని ఆపేయ్, లైఫ్ క్లారిటీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం భయ్యా, బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా ఈ వీడియోని మీ దోస్తులందరికీ షేర్ చేసుకుంటూ